ఓకే. మనకెక్కువగా ఇంటర్వ్యూస్‌లో ఏమని అడుగుతా ఉంటారంటే, కుబర్నెటిస్ క్లస్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. లైక్, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ ద కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ది వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ద కుబర్నెటిస్ క్లస్టర్. ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ది ఈచ్ కాంపోనెంట్ అనేది ఇంటర్వ్యూ క్వెషన్ అడుగుతా ఉంటారనమాట. మనం లాస్ట్ వీడియోలో ఏం చేసామంటే క్వెషన్ నెంబర్ 1లో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయో డిస్కస్ చేసాం. జస్ట్ దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ లైక్ ఏపీఐ సర్వర్, API server, control manager, scheduler, etcd, kubelet, kubeproxy, container runtime. These are the main components in Kubernetes cluster. Kubernetes architecture లో ఇవి మనకి మెయిన్ కాంపోనెంట్స్ అన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఈచ్ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏపీఐ సర్వర్ అన్నమాట. సో క్యూబ్ ఏపీఐ సర్వర్ ఎలా వర్క్ చేస్తంటే కుబర్నెటీస్ క్లస్టర్కి ఇది ఒక గేట్వే లాంటిది అనమాట. సో ఈ గేట్ ఇది మెయిన్ కాంపోనెంట్ అనమాట. ఏదైనా రిక్వెస్ట్ మనం సెండ్ చేసినప్పుడు ఏపీఐ సర్వర్కి వెళ్తుంది అనమాట. ఈ ఏపీఐ సర్వర్ ఏం చేస్తంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ప్రాపర్గా వ్యాలిడేటెడ్ కమాండా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. అంటే ఏది కమ్యూనికేట్ అవ్వాలన్నా షెడ్యూలర్ కూడా ఏపీఐ సర్వర్కే రిక్వెస్ట్ పంపిస్తుంది, కంట్రోలర్ కూడా ఏపీఐ సర్వర్కే రిక్వెస్ట్ పంపిస్తుంది. అందుకే మనం ఇది గేట్ కీపర్ అంటున్నాం అనమాట. ఏపీఐ సర్వర్ అనేది గేట్ కీపర్. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. అది ఏపీఐ సర్వర్ ఒకటి. హెచ్సిడి అనేది సెకండ్ కాంపోనెంట్. హెచ్సిడిలో ఏమవుతుందంటే ఇది లైక్ ఏ డేటాబేస్ లాంటిదనమాట. ఈ డేటాబేస్‌లో ఏమవుతుందంటే మనం సెండ్ చేసిన క్లస్టర్ డీటెయిల్స్ కానీ, అంటే ఎన్ని వర్క్ లోడ్స్ ఉన్నాయి, అంటే డిప్లాయ్‌మెంట్స్ ఏమున్నాయి, లైక్ సర్వీసెస్ ఏమున్నాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఎగ్జిక్యూట్ చేసిన డిప్లాయ్‌మెంట్ ఫైల్ అంటే వర్క్ లోడ్స్‌కి డిప్లాయ్‌మెంట్ ఫైల్స్, సర్వీసెస్ ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే కీ వాల్యూ పెయిర్ లాగా, అంటే ఆహ్, లైక్ డిక్షనరీలో మనకి కీ వాల్యూ పేరు ఉంటది కదా! అలా కీ వాల్యూ పేరు లాగా మనకి హెచ్‌సిడిలో స్టోర్ అవుతదనమాట. ఓకే. అది హెచ్‌సిడి గురించి. షెడ్యూలర్. షెడ్యూలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్‌గా మనకి పాడ్స్ అనేవి ఎక్కడో ఒకట మనం ఏంటంటే వర్కర్ నోడ్స్ ఉంటాయి కదా! ఈ వర్కర్ నోడ్స్‌లో మనం పాడ్స్ రన్ అవ్వాలి. ఏ వర్కర్ నోడ్‌లో పాడ్ రన్ అవ్వాలి, ఎ ఎప్పుడు రన్ అవ్వాలి, ఏంటి అనేది ఇదంతా షెడ్యూలర్ మీద డిపెండ్ అయి ఉంటది. షెడ్యూలర్ నేమ్‌లోనే ఉంది. ఈ షెడ్యూలర్ ఏం చేస్తదంటే ఈ మనం మెన్షన్ చేసిన డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లో డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని ఏ వర్కర్ నోడ్ మీద డిప్లాయ్ చేయాలి, అలానే ఏ వర్కర్ నోడ్ ఫ్రీగా ఉంది అదంతా చూసుకొని ఆ షెడ్యూలర్ ఆ వర్కర్ నోడ్ మీద మనకి డిప్లాయ్ చేస్తదనమాట. అదొచ్చేసరికి మనకి షెడ్యూలర్. నెక్స్ట్ కంట్రోలర్ అనమాట. ఈ కంట్రోలర్ ఏం చేస్తదంటే కంట్రోల్‌లో డిఫరెంట్ కంట్రోలర్స్ ఉంటాయి. అది నెక్స్ట్ క్వెషన్‌లో మనం డిఫరెంట్ కంట్రోలర్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. మెయిన్‌గా ఈ కంట్రోలర్స్ ఏం చేస్తాయంటే పాడ్ ఎప్పుడైనా టెర్మినేట్ అయితే ఇమ్మీడియేట్‌గా పాడ్ క్రియేట్ చేయటం. నోడ్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ కంట్రోలర్ ఐడెంటిఫై చేస్తదనమాట. పాడ్స్ లేకపోతే నోడ్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అనేది ఈ కంట్రోలర్ ఇది చేస్తదనమాట. ఇదంతా కంట్రోలర్ గురించి. ఓకే. ఇది మనకు ఒకసారి తెలుగులో అర్థమైన తర్వాత మనం ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి అంటే, సో మనకి ఏపీఐ సర్వర్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ లాంగ్వేజ్‌లో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సింపుల్ ఏపీఐ సర్వర్ ఈజ్ ఏ లైక్ ఏ గేట్ కీపర్ ఆఫ్ ద కుబర్నెటిస్ క్లస్టర్. సింప్లీ ఇట్ వాలిడేట్ ది all manifest files and executed commands. That is about the API server. So HCD simply it is a like a database. It stores the values in key value pair manner. So it store the all status of the cluster in HCD. That is the second. Scheduler. Simply scheduler schedules the pods in the worker nodes based on the manifest files. In manifest files, what are the specifications we are mentioned, like affinity, anti-affinity, like hardware specification. Based on these things, the scheduler will schedule the pods. That is about the scheduler. Next, controller. Mainly controller controls the like pods and nodes. So it will intimate the like when pod down or in node down or in node have any issue or pod any issue, then controller will intimate. So this is about the controller. So if you check it diagram here, we have like a kube API server, then HCD scheduler,
దెన్ క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ ఇవన్నీ అన్నమాట. మనం జస్ట్ 4 కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఏపీఐ సర్వర్ డిస్కస్ చేసాం, హెచ్‌సిడి డిస్కస్ చేసాం, షెడ్యూలర్ యాస్ వెల్ యాస్ కంట్రోలర్ అన్నమాట. రిమైనింగ్ క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ అనేవి కూడా ఉన్నాయి. ఈ క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ గురించి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ కాన్సెప్ట్ లైక్ వాట్ ఈస్ ఎ క్యూబ్లెట్ అండ్ వాట్ ఈస్ ఎ క్యూబ్ ప్రాక్సీ. ఓకే.